రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ జయరంగుల కృష్ణయ్య. భారత హీరో నరేంద్ర మోదీ అనే అంశం భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. అందులో భాగంగా గతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో రకాలైన సాహసాలకు దిగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఉగ్రవాదులపై దాడికి దిగారు. ఉగ్రవాదులకు దాడి దిగుతూ సింధూర్ అనే ఆపరేషన్ను చేపట్టాడు. ఉగ్రవాదుల విషయంపై అటు తర్వాత ఉగ్రవాదులు ఎక్కడెక్కడ పాకిస్తాన్లో వాళ్ళ నివాసాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా దాడి ప్రయత్నం చేశారు, ధ్వంసం చేశారు. పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించాడు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీజీ. మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా నరేంద్ర మోదీని పొగిడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా నరేంద్ర మోదీని హీరోలు చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం నరేంద్ర మోదీ తీసుకున్నాడు. పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధం అవుతూ ఉన్నట్లు సమాచారం. మొత్తం అంతా కూడా అక్కడ పాకిస్తాన్ సైన్య అధికారులకు అప్పజెప్పినట్లు తెలుస్తూ ఉంది. తొందరలో యుద్ధం కూడా రావచ్చునేమో. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదుల అణిచివేసే కార్యక్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నాడు. అక్కడ ప్రజలకు అటు తర్వాత అక్కడ దేశానికి సంబంధించిన ఇతరులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉగ్రవాదులపై దాడి చేయడం ఇది సాహసోపేత నిర్ణయం అని మొత్తం భారతదేశం అంతా కూడా పండుగ వాతావరణం చేసుకుంటూ ఉంది. ఇదే అంశాన్నే నా రామరాజ్యం ఛానల్ తరఫున మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. మీ జయరంగుల కృష్ణయ్య. నమస్తే.